ఆదివాసీ అయిన హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిస్టు ఉద్యమాన్ని అగ్రకులాలు నడిపిస్తున్నాయని ఓవైపు ప్రచారం జరుగుతోందని, కానీ హిడ్మా ఆదివాసీయే కదా అన్నారాయన. ప్రస్తుతం ఏకపక్షంగా యుద్ధం జరుగుతుందని అన్నారు హరగోపాల్. దీంతో అనివార్యంగా హిడ్మా హతమయ్యారన్నారు. అంటే మావోయిస్టు ఉద్యమంపై ప్రభుత్వం కీలక పురోగతి సాధించినట్టే అన్నారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం ప్రశ్నార్థకంగా మారిందంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది అగ్రనేతలంతా లొంగిపోతుండగా హిడ్మా కోసం భద్రతా బలగాలు గాలించాయి. కానీ ఈరోజు తను చనిపోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని ఫొటోస్ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు. సార్, ఇప్పటికే ఆశన్న కానీ చంద్రన్న లాంటి అగ్రనేతలంతా లొంగిపోయారు. హిడ్మా కోసం కూడా గాలిస్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈరోజు సడన్గా హిడ్మా కూడా చనిపోయారని చెప్తున్నారు. సో ఎలా చూస్తారు సార్? చూడడమే లేదు, దీంట్లో ప్రత్యేకంగా హిడ్మా గురించి మీడియా కానీ బయట సమాజంలో కానీ చాలా ఆసక్తిగా హిడ్మాను ప్రభుత్వము అంతిమంగా ఆయనను ఎన్కౌంటర్ చేయగలదా లేదా అనేటువంటిది ఒక అనుమానము, చర్చ జరుగుతున్నది సమాజంలో. హిడ్మా విషయంలోనే ప్రత్యేకంగా చర్చ ఏం జరుగుతుందంటే, ఆయన ఆదివాసుల నుంచి పుట్టి పెరిగి ఎదిగినటువంటి నాయకుడు. విప్లవోద్యమం మీద చాలా కాలంగా ఉండే విమర్శ, ఇది బయట వాళ్ళు వచ్చి నడుపుతున్నారు, ఉన్నత కులాల వాళ్ళు నడుపుతున్నారు, ఉద్యమం ఏమి ఆదివాసులు నడపడం లేదు కదా అనే ఒక విమర్శ ఉంది. కానీ నిజానికి వాళ్ళలో పుట్టి పెరిగి అక్కడ పెరిగి ఒక అగ్రనాయకుడిగా ఎదిగిన హిడ్మా. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఆయన ఈ యుద్ధ వ్యూహంలో చాలా ఆరితేరిన వాడని ఇటువంటి కూడా ఆయనకు ఆ పేరు ఉన్నది. అందువలన వాళ్ళు హిడ్మా యొక్క చనిపోవడం కానీ హిడ్మా ఎన్కౌంటర్ కానీ అందరిలో ఆసక్తి కల్పిస్తున్నది. వాళ్ళలో నుంచి ఎదిగిన నాయకుడు కూడా చనిపోవడం అనేది ఉద్యమానికి చాలా, ఎలాగో హోమ్ మినిస్టర్ గారు ఒక ముహూర్తం పెట్టారు. ఇవాళ వాళ్ళకుండే సాంకేతిక పరిజ్ఞానం, ఇజ్రాయెల్ నుంచి పరిజ్ఞానం, వాళ్ళకుండే సమాచారం, ఇవాళ డ్రోన్ వ్యవస్థ, ఈ మొత్తము సాంకేతిక పరిజ్ఞానం ఏదైతుందో అది చాలా మారింది. ఈ ఉద్యమాలేమో పాత టెక్నాలజీ, పాత పద్ధతుల మీద ఆధారపడి, సో పెరిగినటువంటి సాంకేతిక వ్యూహానికి వీళ్ళు చేస్తున్న యుద్ధానికి మధ్యన, అదే కాకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన, చాలా కాలంగా పౌర హక్కుల ఉద్యమాలు, కన్నబరన్ గారు కానీ వాళ్ళు లాయర్స్గా ఎన్నోసార్లు బెయిల్స్ ఇప్పించడము, ఇట్లా వీటి మీద ఎంక్వైరీ చేయించు, ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు ఏకపక్షంగా యుద్ధం జరుగుతున్నది. దాంట్లో అనివార్యంగా హిడ్మా కూడా చనిపోవడము, హిడ్మా చనిపోవడం వలన ప్రభుత్వము చాలా ముందుకు వెళ్ళిపోయినట్లు. ఇక ఇక్కడ ఉద్యమం నిలుస్తుందా నిలవదా అనేటువంటి ప్రశ్న కూడా ఒకటి మనకు వస్తున్నది. సార్, మీరు అన్నట్లు ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, డ్రోన్లతో జల్లెడబట్టారు, వాళ్ళు ఎక్కడున్నా కూడా సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగారు. సో వరుసగా ఆశన్న లొంగిపోయాడు, ఆ తర్వాత చంద్రన్న కూడా లొంగిపోయాడు. అంటే హిడ్మా స్వభావం ఎలా ఉండే సార్? తను లొంగుబాటు వైపు మొగ్గు చూపేవాడా, లేకపోతే ఇలా లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అనే స్వభావం ఉండేదా? అది మనము బయట ఉన్న వాళ్ళము నిర్ణయించవలసింది కాదు. వాళ్ళు అన్నీ వదులుకొని, పేరు లేకుండా, ఊరు లేకుండా, గుర్తింపు లేకుండా, అస్తిత్వం లేకుండా అన్నీ వదులుకొని ఏమి సుఖం కొరకు కూడా వాళ్ళు వెళ్ళలేదు. పాముల పుట్టలు పక్కకు పడుకుంటారు, పాలిథిన్ బ్యాగ్ తిండి దొరకదు కనుక అన్నీ వదులుకొని పోయిన వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళ నిర్ణయము, ఇక ఉద్యమాన్ని ముందు నడిపించలేమో ఇప్పుడున్న పరిస్థితిలో డూ ఆర్ డై అనే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంచుకున్న మార్గం మీద మనం ఇక్కడ కూర్చొని అది రైటా రాంగా అనేది చెప్పడం కొంచెం కష్టము. సరే, అలా విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, ఆదివాసులు మిమ్మల్ని నమ్ముకున్నారు కదా, కానీ నమ్ముకున్నారని అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళేమో చనిపోతున్నారు, వీళ్ళేమో సరెండర్ అయ్యారు. సరే, కొందరు కొన్ని మార్గాలను ఎత్తుక్కున్నారు. బయట ఉండే వాళ్ళకి నైతికంగా వాళ్ళ నిర్ణయాన్ని గురించి చెప్పే మనకు అర్హత ఉందా,
మనకు అధికారం ఉందా అనేటువంటిది ఒక నైతిక ప్రశ్న కదా. మనం ఇక్కడ కూర్చొని నువ్వు సరెండర్ కావద్దు, నువ్వు బయటికి రావద్దు, నువ్వు బయటికి రావడం చాలా తప్పు అని అంటే మరి 40 ఏళ్ళుగా ఆమె ఉద్యమాల్లో ఉన్నారు అని ఏమీ సుఖం లేకుండా కష్టపడ్డారు. కనుక ఉద్యమాల మీద మనము జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయం. సో ఈరోజు ఆపరేషన్ కగార్ పేరులో భాగంగా ఈరోజు పోలీసులు వాడుతున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో మావోయిస్టులకు అటు చావోరేవో అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వచ్చి లొంగిపోతుండగా కొంతమంది ఎన్కౌంటర్లో బలైపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చర్యల్లో భాగంగా తాము ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఈరోజు కేవలం నక్సల్స్ ఏరివేతనే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్ళడం కాదు, అందులో మనం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు హరగోపాల్. కెమెరామెన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.